మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. ఏపీకి చెందిన గోపీచంద్ అనే తెలుగు తేజం సరికొత్త చరిత్రను సృష్టించారు. రోదసి యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన రెండో తెలుగువాడిగా గోపీచంద్ తోటకూర గుర్తింపు పొందారు. ఇక ఈ యాత్రను విజయవంతంగా పూర్తి చేయడంతో పలువురు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. దిగ్విజయంగా ఈ యాత్రను పూర్తి చేసి తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. గోపీచంద్ తోటకూర ఏపీలోని విజయవాడకు చెందిన ఈయన ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్ సైన్స్ లో బీఎస్సీ పూర్తి చేశారు. గోపీచంద్ అట్లాంటా శివార్లోని ప్రిజోల్ లైఫ్ సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా కూడా ఉన్నారు. ఇంతేకాకుండా గోపీచంద్ గతంలో పైలట్ గాను శిక్షణ పొందారు. దీంతో పాటు వాయు మార్గంలో రోగుల ఎమర్జెన్సీ తరలింపు డిపార్ట్మెంట్ లో అనేక సేవలు అందించారు. మరో విషయం ఏంటంటే హాట్ ఎయిర్ బెలూన్, గ్లైడర్లు, సీ ప్లేన్లు వంటివి కూడా నడిపిన రికార్డ్ ఆయన సొంతం. ఇకపోతే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్ 25 NS-25 వ్యోమ నౌకలో గోపీచంద్ పర్యాటకుడి హోదాలో అంతరిక్షయానం చేశారు. ఇక స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటల 36 నిమిషాలకు పశ్చిమ టెక్సాస్ లోని ప్రయోగ వేదిక నుంచి ఇది నింగిలోకి దూసుకెళ్లింది. పర్యాటకుడి హోదాలో అంతరిక్షయానం చేసిన గోపీచంద్ తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. అయితే గతంలో భారత్కు చెందిన రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజాచారి, బండ్ల శిరీష రోదసి యాత్రలు చేసినప్పటికీ వీరంతా కేవలం భారత మూలాలున్న అమెరికా పౌరులు మాత్రమే. కానీ గోపీచంద్కు ప్రస్తుతం భారత్ పాస్పోర్ట్ కలిగి ఉండటం విశేషం. రోదసి యాత్రని విజయవంతంగా పూర్తి చేసిన తెలుగువాడిగా గోపీచంద్ తోటకూర గుర్తింపు పొంది చరిత్ర సృష్టించారు. ఇక గోపీచంద్ అంతరిక్షంలోకి వెళ్లిన భారత తొలి స్పేస్ టూరిస్ట్ గా నిలవడం తెలుగు వారందరికీ గర్వకారణమనే చెప్పాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.